హలో అండి. తెలుసుకో ట్రేడర్ ఛానల్‌కి మీకు స్వాగతం. సో, ఈ వీడియోలో మనం ఫ్యూచర్స్ అంటే ఏంటి? ఫ్యూచర్స్‌కి సంబంధించిన చిన్న చిన్న బేసిక్స్ అండ్ ఫ్యూచర్‌కి ఇంట్రడక్షన్‌ని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. ఫ్యూచర్స్ అన్నవైతే చాలా సింపుల్ కాన్సెప్ట్సే అండి. వీటిలో పెద్ద డిఫికల్టీ అయితే ఏముండదండి. సో, ప్రెజెంట్ నిఫ్టీలో ఫ్యూచర్స్‌ని తీసుకొని మీకైతే ఫ్యూచర్స్‌ని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ప్రెజెంట్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా! సో, ఈ ఫ్యూచర్స్ అండి. ఇవి ప్రెజెంట్ రన్ అవుతున్న ఫ్యూచర్ నిఫ్టీ మే ఫ్యూచర్ అండి. ఆ తర్వాత మనకు జూన్ ఫ్యూచర్ ఉంటుంది, అలాగే జూలై ఫ్యూచర్ ఉంటుందండి. సో ఇవి కాంట్రాక్ట్స్ అండి. ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏమంటే ఒక షేర్స్కి కాంట్రాక్ట్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ అండి. సో సపోజ్ మీకు షేర్స్ అనుకోండి, మీకు స్టాక్స్లో ఉంటాయండి. సో సపోజ్ హెచ్డిఎఫ్సి ఉంది, ఇది ఒక స్టాక్ అండి. ఆ స్టాక్లో మీరు బయ్యర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు. సో ఇక్కడ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ మధ్య జరిగే ఒక విషయం చెప్తానండి. సపోజ్ మీరు స్టాక్ని బై చేద్దాము అనుకున్నారనుకోండి, మీరు ఒక బిడ్ చేస్తారు. ప్రజెంట్ ఎంత ట్రేడ్ అవుతుందో అంత ప్రైస్కి మీరు బిడ్ చేస్తారు. అలాగే సెల్లర్ కూడా తన వద్ద ఉన్న స్టాక్స్ని సెల్ చేయాలనుకున్నాడు అనుకోండి, సో అతను ఒక బిడ్డింగ్ వేస్తాడు. సో మీకు ఈ రెండు బిడ్డింగ్ మ్యాచ్ అయినట్లయితే ఈ సెల్లర్ అన్నవాడు మీ దగ్గర నుంచి డబ్బు తీసుకొని మీకు షేర్స్ని హ్యాండ్ ఓవర్ చేస్తాడు. సో అర్థమవుతుంది కదండి. మీకు షేర్లు కావాలనుకుంటే మీరు డబ్బు ఇస్తారు సెల్లర్కి, సెల్లర్ మీకు స్టాక్స్ ఇస్తాడు. సో ఆడ వరకు క్లియర్ కదా. సో ఇది నార్మల్గా స్టాక్ మార్కెట్లో ఈ స్టాక్స్లో జరిగే ఒక విషయం అండి. సో మీకు ఇక్కడ ఫ్యూచర్స్లోకి వచ్చినట్లయితే అలా ఉండదండి. ఫ్యూచర్స్లో అన్నవి మనకు షేర్స్ అన్నవి ఎక్స్చేంజ్ అవ్వండి. ఇక్కడ మనం కాంట్రాక్ట్స్ అన్నవి ఎక్స్చేంజ్ అవుతాయండి, అంటే ఒప్పందాలు జరుగుతాయండి ఇక్కడ. సో ఇక్కడ బయ్యర్కి సెల్లర్కి మధ్య ఒప్పందం జరుగుతుంది. మీకు ఇది డిఫరెన్స్ అనేది మీకు క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనం చేసుకునేది కాంట్రాక్ట్. సో స్టాక్స్లో మనం చేసుకునేది ఎక్స్చేంజ్, షేర్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాం. అక్కడ డబ్బు ఇచ్చి షేర్ తీసుకుంటాం, షేర్లు ఇచ్చి డబ్బు తీసుకుంటాం, అది ఎక్స్చేంజ్. ఇక్కడ మనకు ఒప్పంద పత్రాలు మారుతాయండి. సో ఇక్కడ మనం అనుకుంటాము, సపోజ్ ఇది నిఫ్టీ 50 చార్ట్ అండి. మీకు ఇప్పుడు ఫ్యూచర్ చార్ట్ అండి, ఇది మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. సపోజ్ మీరు ఈ పాయింట్లో ఇక్కడ మీకు ప్రైస్ పాయింట్ మీకు ఒకసారి నేను ట్యాగ్ చేస్తాను. సో ఈ వీడియోని అయితే కొంత ఓపిక్గా చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే పిన్ టు పిన్ తెలుసుకోవాలంటే కొంత టైం అయితే పడుతుందండి. వీడియోస్లో అంత ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే టైం ఉండదు. సో మనకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ లాగేస్తాను. సో అనుకుందాం, మీరు ఇప్పుడు ఈ ప్రైస్ పాయింట్ వద్ద మీరు ఎఫ్ఎన్ఓలో ఫ్యూచర్స్ని మీరు బై చేశారు అనుకుందామండి. సో ఈ ప్రైస్లో మీరు బై చేశారనుకోండి, మీరు బిడ్డింగ్ వేస్తారు. సో మీరు బిడ్ చేస్తారు. సో ఆ ప్రైస్కి మ్యాచ్ అయినప్పుడు మీకు ఎక్స్చేంజ్ నుంచి మీకు ఒక కాంట్రాక్ట్ నోట్ వచ్చేస్తుందండి. ఆ కాంట్రాక్ట్ నోట్ ఏంటంటే, సో ఈ ప్రైస్ నుంచి ఎంత పెరిగినా మీకు సెల్లర్ పే చేస్తాడు, ఓకేనా. సో అతను ఏ ఉద్దేశంతో అమ్ముంటాడండి, ఇదే ప్రైస్ వద్ద ఇక్కడ నుంచి మార్కెట్ కింద పడుతుంది అన్న ఒక ఉద్దేశంతో అతనికి ఉంది కాబట్టి మీకు ఇక్కడ ఫ్యూచర్స్ని మీకు సెల్ చేశాడు. సో మీరేమనుకుంటున్నారు, మీరు ఇదే ప్రైస్ నుంచి మార్కెట్ పైకి వెళ్తుందన్న ఉద్దేశంతో మీరు ఇక్కడ ఫ్యూచర్స్ని బై చేశారు. సో ఇద్దరి మధ్య ఒక ఒప్పందం జరిగింది. సో మీరు అనుకుంటున్నారు పెరుగుతుందని, అతను అనుకుంటున్నాడు పడుతుందని. సో మార్కెట్ అన్నది మీ వైపు వస్తే మీకు డబ్బు ఉంటుంది, అతని వైపు వెళ్తే అతనికి మీరు పే చేస్తారు, మీరు లాస్ అవుతారు, అతను గెయిన్ అవుతాడు. సో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఒకటే ఆలోచిస్తారండి. సో వాళ్ళు సెల్ చేస్తున్నప్పుడు తెలివిగా నేను సెల్ చేస్తున్నాను అని ఆలోచిస్తాడు. అలాగే మీరు బై చేస్తున్నప్పుడు నేను తెలివిగా బై చేస్తున్నాను, ఇక్కడ నుంచి మార్కెట్ పెరుగుతుందని ఊహించుకొని మీరు బై చేస్తారు. సో ఓకేనా, క్లియర్ కదండి. సో ఇద్దరి మధ్య మీరు అతనికి డబ్బు పే చేస్తే అతను మీకు స్టాక్స్ ఇవ్వడు, అలాగే అతను మన దగ్గర డబ్బు తీసుకొని అతను మనకు స్టాక్స్ ఇవ్వడండి. ఇక్కడ ఎటువంటి ఎక్స్చేంజ్ జరగదు, ఇద్దరి మధ్య జరిగేది ఒక ఒప్పందం. సో ఓకేనా, మీకు క్లియర్ కదా. ఇక్కడ జరిగేది ఒప్పందం, షేర్స్లో జరిగేది ఎక్స్చేంజ్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కొంచెం బోర్ కొట్టినా కొంచెం అడ్జస్ట్ చేసుకొని వినడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇవి 3 నెలల వరకు కాంట్రాక్ట్స్ ఎక్స్పైరీస్ ఉంటాయండి. సో ఇక్కడ మనకు కాంట్రాక్ట్స్తో పాటు ఇంకొక కొత్త పదం యాడ్ అవుతుందండి, అది ఎక్స్పైరీ. సో ఎక్స్పైరీ అంటే మే ఎక్స్పైరీ అంటే, సో ఈ డేట్ ఏదైతే ఉందో ఈ మే మీకు ఎక్స్పైరీ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఈ నెల అంటే మే 28కి
ఫ్యూచర్స్ అనేది ఎక్స్పైర్ అయిపోతుందండి. సో మీరు ఈ ఫ్యూచర్లో మీరు బై చేసినా, సెల్ చేసినా, ఏం చేసినా, ఏ యాక్టివిటీ తీసుకోవాలనుకున్నా ఈ టైంలోపే చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ కాంట్రాక్ట్కి వాల్యూ ఉండదు. సో అలా కాదు, నాకు ఇంకొంచెం టైం ఉన్నది కావాలనుకుంటే మీరు జూన్ది తీసుకోవచ్చు. అలా కాదు, నాకు ఇంకొంచెం టైం ఉండేది కావాలనుకుంటే జూలై తీసుకోవచ్చు. కాదు నాకు జూలై కంటే ఇంకొంచెం ఎక్కువ టైం ఉండేది కావాలంటే మీరు తీసుకోలేరు. ఎందుకంటే ప్రజెంట్ జరుగుతున్న నెల నుంచి తర్వాతి 2 నెలలవి మాత్రమే ఫ్యూచర్స్ మనకు అవైలబిలిటీలో ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ మే ఫ్యూచర్ అన్నది అయితే ఎక్స్పైర్ అయిపోతుందో ఆ తర్వాత మనకు ఆగస్ట్ ఫ్యూచర్ అన్నది మనకు యాడ్ అవుతుంది. సో ఇవన్నీ మంత్లీ ఫ్యూచర్స్ అండి. సో మంత్లీ ఎక్స్చేంజ్ అవుతూ వెళ్తాయి, మంత్లీ ముందుకు వెళ్తూ ఉంటాయి. ఈ నెలలు అయిపోతే సో 2 నెలల తర్వాత ఉండేది ఒకటి యాడ్ అవుతూ వెళ్తుంది. సో ఈ ఫ్యూచర్స్ అన్నవి ఎప్పుడు ఎక్స్పైర్ అవుతాయని చూసుకున్నట్లయితే మనకు ప్రతి నెల ఆఖరి గురువారం మనకు ఎక్స్పైర్ అవుతాయండి. మీకు కావాలంటే టాలీ చేసుకోండి. ఇది 28వ తేదీ మేలో ఆఖరి గురువారం. సో ఒకవేళ గురువారం కనుక మాకు ఎక్స్చేంజెస్ లీవ్లో ఉన్నట్లయితే, హాలిడే ఉన్నట్లయితే దాని ముందు రోజే మనకు ఎక్స్పైరీ అయితే జరిగిపోతుంది. సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే జూన్లో 25కే మనకు ఎక్స్పైరీ అయిపోతుందండి. సో ఎందుకంటే జూన్ 25 మనకు ఆఖరి గురువారం, జూన్లో వచ్చే ఆఖరి గురువారం జూన్ 25 అండి. సో మీకు ఇక్కడ దాకా అర్థమైంది కదా. సో మనకు నిఫ్టీ, సో మన యొక్క ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో అంటే ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మీకు ఎక్కువ స్టాక్స్ అయితే ఉండవండి, లిమిటెడ్ స్టాక్స్ ఉంటాయి. అప్రాక్సిమేట్లీ మనకు ఎన్ఎస్సిలో 180 స్టాకుల వరకే ఉన్నాయండి. సో ఆ 180 స్టాక్స్ ఏవి, వాటి గురించి మీకు తెలుసుకోవాలనుకున్నట్లయితే మీకు ఆ వెబ్సైట్ చూపిస్తాను చూడండి. ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీకు ఇక్కడ లైవ్ మార్కెట్ అని కనిపిస్తూ ఉంటుందండి. సో ఈ లైవ్ మార్కెట్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ మీకు ఓఐ సపోర్ట్ అని ఉంటుంది. సో ఆ ఓఐ సపోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుందండి. సో అక్కడ బై అండర్ లేయింగ్ అని ఉంటుందండి. సో అక్కడ మీకు ఇక్కడ సింబల్ అని కనిపిస్తుంటుంది కదా, ఈ సింబల్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఏ స్టాక్స్ అయితే కనిపిస్తున్నాయో ఇవి మాత్రమే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి ట్రేడింగ్కి అవైలబుల్గా ఉన్న స్టాక్స్ అండి. సో వీటిల్లో మాత్రమే మనకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అవుతాయండి. మిగతా ఏ స్టాక్స్ మనకు ట్రేడ్ అవ్వండి. సో మనకు ఉతారుగా చెప్పుకోవాలి అంటే నిఫ్టీ 100 ఉంటుంది కదండి, నిఫ్టీ 50 అండ్ నిఫ్టీ నెక్స్ట్ 50లో ఉన్న 100 స్టాక్స్లో అప్రాక్సిమేట్లీ అన్ని స్టాక్స్ ట్రేడ్ అవుతుంటాయండి. 1-2 స్టాక్స్ తప్ప మిగతా అన్నీ మనకు ఎఫ్ఎన్ఓలో అయితే మనకు ట్రేడ్ అవుతుంటాయండి. లేదు ఫుల్ఫిల్గా నాకు ఎఫ్ఎన్ఓ లిస్టే కావాలనుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పినట్టు లైవ్ మార్కెట్ అండ్ ఓఐ సపోర్ట్లోకి వచ్చినట్లయితే మీకు ప్రతి స్టాకు దొరుకుతుందండి, ఎఫ్ఎన్ఓలో ట్రేడ్ అయ్యే ప్రతి స్టాకు. సో క్లియర్ కదండి. సో మీకు ఫ్యూచర్స్ అన్నవైతే ఈజీ కాన్సెప్ట్స్ అండి. సేమ్ టు సేమ్ మీకు స్టాక్స్ ఎలా బై చేస్తాము, ఎలా సెల్ చేస్తామో అక్కడ మనకు స్టాక్స్ అన్నవి ఎక్స్చేంజ్ అవుతాయి, ఇక్కడ మనకు కాంట్రాక్ట్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. సో మనకు ఎక్స్పైరీ డే అనేది ఒకటి ఉంటుందండి. సో ఇదైతే పెద్ద లాజిక్ ఉన్న కాన్సెప్ట్ అయితే కాదండి. సో అన్నిటికంటే టఫెస్ట్ కాన్సెప్ట్ అయితే ఆప్షన్స్ అండి. సో మీరు దీన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత త్వరగా నేర్చుకోగలిగితే మీకు అంత మంచిదండి. ఫ్యూచర్స్ పైన ఎక్కువ అయితే కాన్సన్ట్రేషన్ చేయకండి, ఎందుకంటే ఇది అంత పెద్ద సబ్జెక్ట్ అయితే కాదు. సో చిన్న బేసిక్స్తో కూడుకున్నదే అండి. స్టాక్స్కి ఫ్యూచర్స్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో.